హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 4 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ సిరీస్ అండి. నేను ఇవాళ పర్పుల్ కలర్ తీసుకున్నాను, అంటే వైలెట్ కలర్. సో బ్యాంగిల్స్కి ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేశాను. నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను. మీకు ఒకవేళ థ్రెడ్ వ్రాపింగ్ కావాలి అనుకుంటే మన ఛానల్లో థ్రెడ్ వ్రాపింగ్ సిరీస్ ఉంది, థ్రెడ్ వ్రాపింగ్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ కుందన్స్ నేను ఓన్లీ 2 టైప్సే తీసుకున్నాను, 2 సైజెస్ స్క్వేర్ కుందన్సే అవి కూడా. ఒకటేమో 5x5 mm స్క్వేర్ కుందన్, ఇంకోటేమో 4x4 mm స్క్వేర్ కుందన్. ఆ థ్రెడ్ వచ్చేసి నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నట్టు మెజర్మెంట్ కోసం అండి. 4 సైడ్స్ ఈక్వల్గా కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి మనం దాన్ని యూజ్ చేస్తాము. సో పైన కింద ప్రాపర్గా రావాలి అంటే కుందన్స్ పైన కింద ఒకే ఈక్వల్ పోర్షన్లో ఉండాలి అని చెప్పేసి మనం ఆ మెజర్మెంట్ అనేది తీసుకుంటాము కుందన్స్ స్టిక్ చేయడానికి. ఇఫ్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అని అనుకుంటే నా ఫస్ట్ వీడియో ఉంది కదా, డే 1 ఆఫ్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్, దాంట్లో నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్పాను. బికాస్ ఎవ్రీ వీడియోలో అది చెప్తుంటే చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకని నేను మనకు ఆ థ్రెడ్ ఉంటే మనకు మెజర్మెంట్ అనేది ఈజీగా ఉంటుందండి. అంటే ఎక్కడ కుందన్స్ స్టిక్ చేసుకోవాలని కరెక్ట్ పొజిషన్ తెలుస్తుంది. సో ఫస్ట్ మధ్యలో వచ్చేసి నేను 5x5 mm స్క్వేర్ కుందన్ని డయాగ్నల్గా స్టిక్ చేస్తున్నాను. అంటే స్క్వేర్ షేప్లో కాకుండా దాన్ని కొంచెం తిప్పి డయాగ్నల్ షేప్లో స్టిక్ చేస్తున్నాను. అలా 3 కుందన్స్ స్టిక్ చేయాలి. పైన మధ్యలో ఒకటి, పైన ఒకటి, కింద ఒకటి. సో సేమ్ ప్యాటర్న్లో బ్యాంగిల్ అంతా బ్యాంగిల్ 4 సైడ్స్ స్టిక్ చేయాలి అదే ప్యాటర్న్లో. ఇక్కడ స్క్వేర్ కుందన్స్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ కాబట్టి మనం హ్యాండ్స్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు, నేను అదే చూపిస్తున్నాను. ఆర్ మీరు గ్లూ పెన్ స్టిక్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ కాబట్టి ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ అయితే వర్క్ కుందన్స్ స్టిక్ చేయడం ఉండదండి. బికాస్ ఇవి 60 to 70 రూపీస్ ఆర్ 80 రూపీస్ ప్రైస్ మాత్రమే పడతాయి రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్. బట్ ఆల్ ఓవర్ ద వర్క్ చేస్తే 150, 160 పడతాయి. అవి ఎవరు ఇవ్వరు రిటర్న్ గిఫ్ట్స్కి, బికాస్ టూ మచ్ కాస్ట్ అని చెప్పేసి. బట్ 60, 70, 80 ప్రైజెస్ అయితే ఇస్తారు కాబట్టి తక్కువ కుందన్స్తోనే చేస్తాము. మీరు కూడా ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మన వీడియోస్ చూడండి, నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. మెటీరియల్స్ ఎలాంటివి కొనాలి, ఏమేమి యూస్ చేయాలి, ఎక్కువ ఏ మెటీరియల్స్ యూస్ చేస్తామని కూడా నేను మన ఛానల్లో వీడియోస్ చేసి పెట్టాను. ఆర్ మీకు ఏమన్నా ఇంకా క్వశ్చన్స్ ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వాటికి. ఒక బిజినెస్ సిరీస్ నేను ఎలా స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు ఎలా ఉంది, గ్రోత్ ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ సో చూసారు కదా, ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ సేమ్ వర్క్ అండి. పైన 5 mm స్క్వేర్ కుందన్స్ స్టిక్ చేసి ఆ 3 మధ్యలో 4x4 mm స్క్వేర్ కుందన్స్ని స్టిక్ చేయాలి. 4 సైడ్స్ సేమ్ అలానే స్టిక్ చేయాలి చూపిస్తున్న విధంగా. సో 2 బ్యాంగిల్స్కి అలానే స్టిక్ చేయాలి. అండ్ లాస్ట్లో నేను అవుట్పుట్ పెడతానండి, అంటే ఇమేజెస్ యాడ్ చేస్తాను అవుట్పుట్ ఎలా వచ్చిందని. ఇఫ్ మీకు కనుక మన వీడియోస్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అండ్ మన ఛానల్లో ఫుల్ హెవీ వర్క్ బ్యాంగిల్స్ కూడా నేను చేసి పెట్టాను, వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అండ్ థ్రెడ్స్ ఎలాంటివి అయితే బాగుంటాయి, అండ్ గ్లూ ఏది బాగుంటుంది, అండ్ గ్లూ పెన్కి ఆల్టర్నేట్గా మనం ఏం వాడచ్చు అని చెప్పేసి నేను ఓన్లీ మెటీరియల్స్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలుస్తుంది ఏమేమి మెటీరియల్స్ మనం యూస్ చేస్తాము అని. అండ్ రా మెటీరియల్స్ అన్బాక్సింగ్ వీడియోస్ ఆర్ నేను ఏమేమి రా మెటీరియల్స్ తెప్పిస్తాను అని కావాలనుకుంటే నేను ఇంకో వీడియో చేసి పెడతాను. అండ్ మీరు ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే బ్యాంగిల్స్ నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను రెస్పాన్స్ ఇస్తాను. ఇఫ్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే
మీరు ఫినిషింగ్ చాలా బాగుండాలి బ్యాంగిల్కి, రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్కి, బికాస్ ఆల్ ఓవర్ ద వర్క్ ఉండదు కాబట్టి థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. అవుట్పుట్ వచ్చేసి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీకు డిజైన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.